రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. కులగణన, ఎస్సీ వర్గీకరణపై సబ్ కమిటీలు ఇచ్చిన నివేదికపై చర్చించి ఆమోదించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ సెషన్, షార్ట్ డిస్కషన్ తర్వాత సభ ఆమోదించనుంది. కులగణనపై విమర్శించిన వాళ్లంతా బీసీలపై దాడి చేసినట్లేనన్నారు మంత్రి పొన్నం. సర్వేలో పాల్గొనని హరీష్, కేటీఆర్ విమర్శించే నైతిక హక్కు లేదన్నారు మినిస్టర్స్. రేపు కేబినెట్ భేటీ, ప్రత్యేక అసెంబ్లీ సెషన్ కొనసాగనున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన రిపోర్టుపై రేపు కేబినెట్లో చర్చించనున్నారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ నివేదికపై కూడా చర్చిస్తారు. 2 నివేదికలకు మంత్రివర్గం ఆమోదించిన తర్వాత 11 గంటలకు అసెంబ్లీ సెషన్ ప్రారంభం కానుంది. ఈ నివేదికలపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరగనుంది. బీసీ రిజర్వేషన్లు, కులగణన, ఎస్సీ వర్గీకరణపై చర్చ తర్వాత సభ ఆమోదం తెలుపనుంది. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించింది. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలోని కమిటీకి జస్టిస్ షమీం కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత రిపోర్టును అందించినట్లు ఏకసభ్య కమిషన్ తెలిపింది. ఇటు మంత్రివర్గ ఉపసంఘం ఎస్సీ వర్గీకరణపై చర్చించింది. రేపు కేబినెట్ భేటీలో రిపోర్టును ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. ఇప్పటికే బీసీ కమిషన్ ఉమ్మడి జిల్లాలో పర్యటనలు చేసింది. ఈ పర్యటనలో అనేక విజ్ఞప్తులు వచ్చాయి. కులాల పేర్ల మార్పులు, అభ్యంతరాలపై భట్టి విక్రమార్కతో చర్చించారు నిరంజన్. బీసీ కమిషన్కు మరిన్ని అధికారాలు కల్పిస్తూ చట్ట సవరణ చేయాల్సిన విషయాన్ని భట్టీకి విన్నవించారు బీసీ కమిషన్ సభ్యులు. వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మభూషణ్ అవార్డు దక్కడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పరిశోధనలతో షుగర్ వ్యాధిగ్రస్తులకు పునర్జన్మ ప్రసాదిస్తుందన్నారు. హైదరాబాద్లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని సన్మానించారు మంత్రి. రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. గతంలో పద్మశ్రీ అవార్డు 2002, ఆ తర్వాత పద్మవిభూషణ్తో పాటు ఈరోజు ప్రపంచంలోనే గ్యాస్ట్రోఎంటరాలజీలో బెస్ట్ డాక్టర్గా లక్షలాది మందికి ప్రాణం వచ్చి దాంతోపాటు షుగర్ వ్యాధి కూడా మెడిసిన్ కనుకొని. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి సీతక్క కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం కోసం అమలు చేస్తున్న స్కీములకు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎక్కువ నిధులు కేటాయించాలని సీతక్క కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న స్కీములను కేంద్ర మంత్రికి వివరించారు సీతక్క. అయితే సీతక్క విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు అన్నపూర్ణాదేవి. కులగణనపై విమర్శలు బీసీలపై దాడేనన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేసీఆర్ ఫ్యామిలీలో ఎమ్మెల్సీ కవిత ఒక్కరే కులగణనలో వివరాలిచ్చారని చెప్పారు. రాష్ట్రంలో 96% సర్వే పూర్తయిందని, మిగిలిన వారు కూడా వివరాలు ఇవ్వొచ్చన్నారు. ఇక బీసీలకు న్యాయం జరగాలంటే రేపటి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలన్నారు. అసెంబ్లీ సెషన్ కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఇన్విటేషన్ ఉండదన్నారు. రేపు కేబినెట్ ఆమోదం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు నిర్వహించాలన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు తమ స్టాండ్ చెప్పాలని సవాల్ విసిరారు పొన్నం ప్రభాకర్. ప్రజాస్వామికంగా ఆ వర్గాలకు ఎవరెంతో వారికెంతో న్యాయం జరిగే విధంగా మీ రాజకీయ పార్టీ అభిప్రాయాన్ని చెప్పాలని కోరుతా ఉన్నాం. రేపు సభలో కూడా మీరు ఈ సందర్భంగా నిజంగా మాటలకే పరిమితం కాదు, బలహీన వర్గాల అభ్యున్నతి నిజంగా కావాలని వాస్తవికంగా కోరుకుంటే మీరు మీ యొక్క అభిప్రాయాన్ని బేషరతుగా చెప్పమని కోరుతా ఉన్నాం. కులగణనలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు సర్వే గురించి మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సర్వేలో ప్రజలు చెప్పిన సమాచారమే నమోదు చేశామన్నారు. సర్వేలో కావాలనే కొందరు పాల్గొనలేదని మీడియా చిట్చాట్లో తెలిపారు. కొన్ని కుల సంఘాలు సర్వేకు సహకరించలేదన్నారు పొన్నం. బొగ్గుగన్ల వేలంలో పారదర్శకత, జవాబుదారీతనం ముఖ్యమన్నారు కేంద్ర మంత్రులు. బొగ్గుగన్ల వేలంలో సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచామన్నారు. బీసీ కులగణనపై అసెంబ్లీలో కాంగ్రెస్ ను నిలదీస్తామన్నారు బీజేపీ నేతలు. 19 జిల్లాల అధ్యక్షుల పేర్లను ప్రకటించింది కమలం పార్టీ. మరో 6 జిల్లాల అధ్యక్షుల ఎంపిక పెండింగ్ పెట్టింది. 13 జిల్లాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. బొగ్గుగనుల వేలంలో సింగిల్ విండో సిస్టమ్ తీసుకొచ్చి ఆదర్శంగా నిలిచామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ అమలుకు సంబంధించి రాజ్యసభలో డాక్టర్ దినేష్ శర్మ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానమిచ్చారు. బొగ్గు రంగంలో కొనసాగుతున్న డిజిటల్ ప్రవర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ రంగం దాని ఎండ్ టు ఎండ్ మైనింగ్ ప్రక్రియలను విస్తృతంగా డిజిటలైజేషన్ చేస్తోందన్నారు. దానివల్ల పారదర్శకత, జవాబుదారీతనం గణనీయంగా పెరుగుతుందన్నారు కిషన్ రెడ్డి. कोल मिनिस्ट्री ने ट्रांसपेरेंसी बेसिस प्रोडक्शन एंड सप्लाई एंड कोल को कर रहे हैं।
ट्रांसपेरेंसी बेसिस पे शक्ति पॉलिसी 2017 में जो भारत सरकार लागू किया है उसके आधार पर हम काम कर रहे हैं। कोल सप्लाई भी, कोल प्रोडक्शन भी, पावर जनरेशन के लिए और स्टील जनरेशन के लिए लगातार हम एक्शन बेसिस पर कोल ब्लॉक्स अलॉट करते हैं। 19 జిల్లాల అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటించింది బీజేపీ. చివరి నిమిషంలో మరో 6 జిల్లాల అధ్యక్షుల ఎంపికను పెండింగ్ లో పెట్టింది. జిల్లా నేతల అసంతృప్తి, ఒత్తిళ్ల కారణంగా మరో 6 జిల్లాల అధ్యక్షుల ఎంపికను వాయిదా వేసింది పార్టీ అధిష్టానం. మొదట 25 జిల్లాల అధ్యక్షుల ఎంపిక కోసం నామినేషన్లను స్వీకరించింది బీజేపీ. జిల్లా అధ్యక్షుల ఎంపికపై పార్టీలో తీవ్ర పోటీ ఏర్పడింది. నేతల తీవ్ర ఒత్తిడితో 6 జిల్లాలను పెండింగ్ లో పెట్టింది అధిష్టానం. మరో 13 జిల్లాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. బీసీ కులగణనపై రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ ను నిలదీస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. సర్వేలో బీసీల సంఖ్య తగ్గించి చూపించారని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు రిజర్వేషన్లు సాధ్యమా కాదా అనే విషయం కాంగ్రెస్ కు తెలియదా అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ కాంగ్రెస్ ఉలిక్కి పడుతోందన్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ ధర్నాలు చేస్తోందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉలిక్కి పడుతున్నది. మరి ఇచ్చినటువంటి ఈ 6 గ్యారెంటీల నుంచి ఎట్లా తప్పించుకోవాలనే ఆలోచన చేస్తూ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీదనే అన్ని జిల్లాలలో ధర్నాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నది. మొన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది కదా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల పేర్లు ప్రస్తావించారా? హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన లంకాల దీపక్ రెడ్డి బంజారాహిల్స్ సాగర్ సొసైటీ కార్యాలయంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా నూతన బీజేపీ అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు చింతల. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు బీఆర్ఎస్ నేతలు. ఉప ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సైనికులు సిద్ధంగా ఉండాలన్నారు. ఇక తెలంగాణలో బీసీ కులగణన తప్పుల తడక, మోసం అన్నారు. కాంగ్రెస్ సర్కారు బీసీలను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు. బీసీలకు 56% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేటీఆర్ వేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇదే వ్యవహారంపై గతంలో దాఖలైన పిటిషన్కు కేటీఆర్ వేసిన పిటిషన్ను కోర్టులో జత చేసింది. పిటిషన్ను దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అనర్హత పిటిషన్తో కలిపి విచారిస్తామని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. పాత పిటిషన్తో కలిపి కేటీఆర్ పిటిషన్పై విచారణ చేస్తామంది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్నారు కేటీఆర్. పార్టీ ఫిరాయింపులపై విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు కేటీఆర్. సుప్రీంకోర్టు ముందస్తు తీర్పులు స్పష్టంగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులను రక్షించడం అసాధ్యమన్నారు కేటీఆర్. తెలంగాణలో జరిగిన బీసీ గణనను స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. బీసీలకు 56% రిజర్వేషన్లు కల్పించి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. కరీంనగర్లో పర్యటించిన కవిత జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ సర్కార్కు బీసీలంటే చిన్నచూపు అన్నారు. అందుకే రేపు జరగబోయే కేబినెట్ మీటింగ్లో అసెంబ్లీలోనూ కులగణనపై షార్ట్ డిస్కషన్ చేస్తున్నామని మండిపడ్డారు కవిత. ఏమంటుంది నిన్న ప్రభుత్వం ఎంత బాధ అనిపించిందంటే ఆగమాగం నిన్న రిపోర్ట్ ఇచ్చుకున్నారు. రేపు 4వ తారీఖు నాడు పొద్దున కేబినెట్ పెడతారట. ఎంతసేపు కేబినెట్లో చర్చ? ఇంత పెద్ద విషయం మీద కేవలం గంట సేపు చర్చ. తర్వాత వెంటనే అసెంబ్లీలో ఏం చేస్తున్నారు? షార్ట్ డిస్కషన్, అంటే చిన్న చర్చ, లఘు చర్చ. బీసీల విషయం అంటే అంత మీకు చిన్నగా కనబడుతున్నదా? బీసీ కులగణన తప్పుల తడక, మోసం అన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఎన్నికల కోసం హడావుడిగా తప్పుడు నివేదిక సమర్పించారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ విధానాల వల్ల లేనిపోని ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయన్నారు శ్రీనివాస్ గౌడ్. మైనార్టీలది జనాభా పెరుగుతుంది కానీ తగ్గుతుందనే అనిపించిందా ఎక్కడ ప్రపంచంలో? ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు మీరు తప్పని చెప్పడానికి. 2011 కన్నా ఇప్పుడు తగ్గిపోయారు జనాభా, ముస్లింల జనాభా. అంటే ఎట్లా చనిపోతారు? ఎవరైనా కరోనాలో అందరు జనం చనిపోయినరా? కోట్ల మంది జనం చనిపోయినారు. వాళ్ళు ఎక్కువనే ముస్లింలు అని చెప్పుకోవడానికి, లేదా బీసీలు ఉన్నారని చెప్పుకోవడానికి, బీసీలు తక్కువ ఎందుకైనా చెప్పుకోవడానికి ఏమైనా ఉంది అట్లా?
బీఆర్ఎస్ బీసీ ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కేటీఆర్. రేపు జరిగే ప్రత్యేక అసెంబ్లీలో వ్యవహరించాల్సిన తీరు, వ్యూహంపై చర్చించారు. దేశంలో అన్ని వర్గాలకు న్యాయం చేయడంలో మోదీ సర్కార్ ఫెయిల్ అయిందన్నారు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఎన్నికల సమయంలో బీజేపీ మోసం చేసి గెలుస్తోందని ఆరోపించారు. మూడో రోజు లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించారు. ట్రంప్ పట్టాభిషేక ఆహ్వానంపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ, బీజేపీ మధ్య వాగ్వాదం జరిగింది. రాజ్యసభలో మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై చర్చ జరగాలని పట్టుబట్టారు ఖర్గే. దేశంలో నిరుద్యోగాన్ని అరికట్టడంలో ఎన్డీఏ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ఈ విషయంలో యూపీఏ సర్కార్ కూడా విఫలమైందన్నారు. కానీ ఎన్డీఏ సర్కార్ ఏదో చేస్తుందని అవకాశం ఇస్తే ఏమీ చేయలేకపోయిందన్నారు. 10 ఏళ్ల మోదీ పాలనలో నిరుద్యోగం మరింత పెరిగిపోయిందన్నారు రాహుల్. That we have not been able to tackle the problem of unemployment. No, neither the UPA government nor today's NDA government has given a clear-cut answer to the youth of India about employment. దేశంలో సామాజిక అశాంతి పెరిగిందన్నారు రాహుల్. దేశంలో సగం మందికి పైగా బీసీలే ఉన్నారని తెలిపారు. కులగణన ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. తెలంగాణలో కులగణన చేసి సక్సెస్ అయ్యామని చెప్పారు. తెలంగాణలో 90% మంది వెనుకబడిన వాళ్లే ఉన్నారని తెలిపారు. Almost 90% of Telangana is either Dalit, Adivasi, backward or minority. And I am convinced that that is the story across the country. I am absolutely convinced. ఎక్కడైతే బీజేపీ ఓడిపోతుందని అనుకుంటారో అక్కడ ఓటర్లు పెరుగుతారని విమర్శించారు రాహుల్ గాంధీ. తాము ఎన్ని సలహాలిచ్చినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. మహారాష్ట్రలో ఓ బిల్డింగ్లో 7,000 ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. మహారాష్ట్రలో 5 నెలల్లో 70 లక్షల ఓట్లు పెరిగాయన్నారు. ఎలక్షన్ కమిషన్ పై తాము చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్నారు రాహుల్. I am saying on the floor of the house that the election commission has to give the data of the Maharashtra elections to the Congress party, to the Shiv Sena and to the NCP so that we can see exactly where these voters have been added, who has been subtracted, who has been added, where they have been added. Sir, the Chief Justice was removed from that committee. Why? This is the question, sir. This is the question to the Prime Minister. Why was the Chief Justice removed from the committee? ట్రంప్ పట్టాభిషేక ఆహ్వానంపై ప్రధాని మోదీని విమర్శించారు రాహుల్. ఆర్థిక విధానాలను సీరియస్ గా తీసుకొనుంటే ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశాంగ మంత్రి జయశంకర్ను అమెరికాకు పంపాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. తాము అధికారంలో ఉంటే యుఎస్ స్వయంగా వచ్చి తమ ప్రధానికి ఆహ్వానం పంపేదన్నారు. When we talk to the United States, we would not send our foreign minister. We would not send him 3 or 4 times, please invite our prime minister. Because if we had a production system and if we were working on these technologies, the American president would come here and invite the prime minister. రాహుల్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ప్రతిపక్ష నాయకుడు ఇలాంటి తీవ్రమైన నిరాధార ఆరోపణలు చేయకూడదన్నారు. ఇది 2 దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన అంశమన్నారు. మన ప్రధాని ఆహ్వానం గురించి రాహుల్ ధృవీకరించని ప్రకటన చేస్తున్నారని మండిపడ్డారు. And he is making an unverified statement about invitation of the Prime Minister of our country. Is matter of our dignity. మహాకుంభమేళాలో తొక్కిసలాటపై చర్చించాలంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష నేతలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. తొక్కిసలాట ఘటనపై చర్చకు పట్టుబట్టిన విపక్ష ఎంపీలు యూపీ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభలో గందరగోళ వాతావరణంతో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనను తప్పుబట్టారు స్పీకర్. ట్యాక్స్ చెల్లింపుదారుల మనీని సభ్యులు వృధా చేయొద్దన్నారు. స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యులు ఆందోళన చేశారు. कुंभ के बारे में भी चर्चा की है, इसलिए आप जब महामहिम राष्ट्रपति जी के अभिभाषण के अंदर जब अपने विषय को रखें तो वो विषय भी आप रख सकते हैं. మోదీ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని మండిపడ్డారు మల్లికార్జున ఖర్గే. చిన్న పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోయాయని చెప్పారు. మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటన బాధాకరమన్నారు. తొక్కిసలాట ఘటనలో చాలా మంది చనిపోయారని ఆరోపించారు. తొక్కిసలాట ఘటనలో చనిపోయిన వారి సంఖ్యను ప్రభుత్వం దాచిపెట్టిందన్నారు ఖర్గే. मैं महाकुंभ में दिवंगत लोगों को श्रद्धांजलि देता हूं, जिन्होंने आज हजारों की संख्या में वहां पर अपनी जान दी है कुंभ मेला.
में मर रहे हैं, अनएम्प्लॉयमेंट है, इसकी कोई आपका चिंता नहीं। लेकिन आप सब, मैं तो समझता हूं यह अमृतकाल है क्या विषकाल है। భారత్ భూభాగంలోకి చైనా సైనికులు రావడానికి ప్రధాని మోదీనే అసలు కారణమని ఆరోపించారు రాహుల్. ఈ వ్యాఖ్యలపై లోక్సభ స్పీకర్ను కలిశారు కిరణ్ రిజిజు. రాహుల్ వ్యాఖ్యలపై సాక్ష్యాధారాలు సమర్పించాలని కోరారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా క్యాంపెయిన్ చేశాయి. ఆప్, కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేస్తుండగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 68 స్థానాల్లో పోటీకి దిగింది. ఎలక్షన్ క్యాంపెయిన్లో ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నాయి. ఈ నెల 5న అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. పోలింగ్కు 48 గంటల ముందు మైకులు బంద్ అయ్యాయి. 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేశాయి. ఆప్, కాంగ్రెస్ 70 చోట్ల పోటీ చేస్తూ ఉండగా ఎన్డీఏ కూటమిలోని బీజేపీ 68 స్థానాల్లో పోటీకి దిగింది. ఢిల్లీలో 9వ తరగతి దాటి చదివేందుకు అందరు విద్యార్థులను ఆప్ అనుమతించట్లేదన్నారు ప్రధాని మోదీ. కేవలం పాస్ అవుతారన్న గ్యారంటీ ఉన్నవారిని మాత్రమే పై తరగతులకు పంపిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. పరీక్షా ఫలితాలు సరిగ్గా రాకపోతే పరువు పోతుందేమోనని సర్కార్ భయపడుతుందని ఆరోపించారు. ఢిల్లీలో విద్యార్థులతో ముచ్చటించారు మోదీ. जो बच्चे गारंटी है पास होंगे उन्हीं को जाने दें. क्यों? क्योंकि उनका रिजल्ट खराब हो जाएगा तो मेरी सरकार की इज्जत खराब हो जाएगी. इसलिए बड़ा बेईमानी का काम होता है. 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజలను ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్ మోసం చేస్తూ వస్తున్నారని విమర్శించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కేజ్రీవాల్ స్వయంగా అవినీతికి ప్రతిరూపంగా మారారని విమర్శించారు. అన్ని రంగాల్లో వేల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అమిత్ షా. कांग्रेस का समर्थन लेकर मुख्यमंत्री बन गए, सरकारी गाड़ी नहीं लेंगे, गाड़ी भी ले लिया, सरकारी बंगलो नहीं लेंगे, 52 करोड़ रुपए का 50,000 गज का शीश महल बनाया, शीश महल बनाया. घोटाला करने वाले केजरीवाल और आपदा को वोट दे सकते हैं क्या? ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఓ అబద్దాల మిషన్ అని విమర్శించారు. బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆమ్ ఆద్మీ పార్టీ ఓ అవినీతి ఆస్తి అని విమర్శించారు. 10 ఏళ్లలో కేజ్రీవాల్ సర్కార్ అవినీతిలో రికార్డులు బద్దలు కొట్టిందన్నారు. ఢిల్లీలోని బురారీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నడ్డా. दोषी मुक्त नहीं किया गया है, ये दोष युक्त है, इन पर आरोप लगा हुआ है. और आपने देखा होगा शिक्षा के बारे में बोलते थे, हमारी शिक्षा दुनिया में सराही जा रही है, और शिक्षा के नाम पर शराब घोटाला कर रहे थे, शराब घोटाला. వచ్చే ఎన్నికల్లో కేజ్రీవాల్ సర్కారుకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. ఢిల్లీ ప్రజలకు ఆ ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. బీజేపీకి 3/2 మెజారిటీ ఇస్తారని చెప్పారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చేశారు రాజ్నాథ్ సింగ్. इस बार दिल्ली की जनता ने मन बना लिया है, चाहे जो भी हो, भारतीय जनता पार्टी को 2/3 मेजॉरिटी दिल्ली में देनी ही देनी है. अब लोग भी आश्वस्त हैं कि दिल्ली में भारतीय जनता पार्टी की सरकार बनेगी. और मध्यम वर्गीय लोग हैं, उनकी न्यूनतम आवश्यकताएं कैसे पूरी हों और आर्थिक दृष्टि से भारत कैसे सशक्त भारत बनेगा, यह इस सोच के साथ हम लोग कदम उठाते हैं. వచ్చే ఎన్నికలతో ఢిల్లీ ప్రజలు ఫేక్ హామీల నుంచి విముక్తి పొందుతారన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ప్రధాని మోదీ నాయకత్వంలో ఢిల్లీకి మంచి పాలన రాబోతుందన్నారు. ప్రతి ఢిల్లీ వాసి డబుల్ ఇంజిన్ సర్కారును గెలిపించేందుకు ఎదురు చూస్తున్నారన్నారు గోయల్. हर एक दिल्ली वासी जो वर्षों से, दशकों से अपने आप को विकास से वंचित पाता है, वो अब दिल्ली में एक डबल इंजन की सरकार भारतीय जनता पार्टी के नेतृत्व में उत्सुक है चुन के देने के लिए. ఢిల్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో 10% ఓట్లను బీజేపీ ఈవీఎంల ద్వారా మ్యానిపులేట్ చేసే ఛాన్స్ ఉందన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు ఆప్కు ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఆప్కు 10% కంటే ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని కోరారు. బీజేపీ కుట్రలను ఎదుర్కోవాలంటే ఇదే ఏకైక మార్గమని చెప్పారు కేజ్రీవాల్. आप इतना जम के वोट देना, इतना जम के वोट देना, एक एक झाड़ू का वोट डालने के लिए निकलना चाहिए कि अगर हमारी 15% की लीड हो गई तो 5% से जीत जाएंगे. 10% के ऊपर की लीड दे देना हर जगह. कई जगह आरोप लगता है ना कि वोट तो पड़े 600, गिनती हो गई 800 वोट की, तो वो नहीं हो पाएगा. हम 5 तारीख की रात को सारा डेटा वेबसाइट पे डाल देंगे.
జంగుర్పురాలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ క్యాంపెయిన్ నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు. ఆప్ బీజేపీ తీరుతో ఢిల్లీ వాసులు విసుగుపోయారన్న ప్రియాంక కాంగ్రెస్ ను కోరుకుంటున్నారని చెప్పారు. ఫిబ్రవరి 5 తర్వాత ఢిల్లీలో ఏర్పడేది తమ ప్రభుత్వమేనని 3 పార్టీలు చెబుతున్నాయి. 5న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవులు ప్రకటించింది సర్కార్. అసెంబ్లీ పోలింగ్ ఉండటంతో సెలవు ప్రకటిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు లెఫ్టినెంట్ గవర్నర్. That's all for now.